అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమే ఎంత మధురం, ఎపిసోడ్ 176. వేద ఫ్యామిలీ కోడలు. ఇక స్టోరీకి వెళ్తే, హాస్పిటల్లో స్పృహలోకి వచ్చిన అక్షయ్ దాత్రిని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పడంతో ఆ అవమానాన్ని దిగమింగుకొని అక్కడి నుండి బయటకు వచ్చింది దాత్రి. ఆ తర్వాత ఆమె నేరుగా తన ఇంట్లోని స్టడీ రూమ్లోకి వెళ్ళి డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని తన హ్యాండ్ బ్యాగ్ను సోఫాలో విసిరికొట్టి ఒక్కసారిగా పిచ్చి పట్టినట్లుగా పెద్దగా అరిచింది. అప్పటిదాకా తన మనసులో దాచిపెట్టిన కోపాన్ని ఆమె బయటకు పంపించడానికి ప్రయత్నిస్తోంది. ఆ ముఖమంతా ఆవేశంతో ఎర్రబడిపోయింది. దాంతో ఆమె పిచ్చిగా అరుస్తూ, ఏ స్నేహ, నువ్వు కనిపించకుండా పోయినా సరే అక్షయ్ మనసులో నుంచి మాత్రం పోలేదు. ఇంకా వెంటాడుతూనే ఉన్నావు. నేను నిన్ను ఎలా వదిలించుకోవాలి అని అంది. అప్పుడు ఆమె కళ్ళల్లో కొన్ని రోజుల క్రితం స్నేహపై తాను పన్నిన దుర్మార్గం కదలాడింది. స్నేహకు యాక్సిడెంట్ అయిన రోజు రాత్రి అసలు ఏం జరిగిందో ఆమె గుర్తు చేసుకుంది. ఆ రోజు రాత్రి ఆమె ఫోన్ అదే పనిగా రింగ్ అవుతూ ఉండటంతో దాత్రి విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది. అటువైపు నుండి దాత్రి మనుషులు మాట్లాడుతూ, మేడం, స్నేహ గారు గోడ దూకి ఆ ఇంటి నుండి తప్పించుకున్నారు అని చెప్పారు. ఆ మాట వినగానే దాత్రి కళ్ళు వెలిగిపోయాయి. వెంటనే ఆమె ఆనందంగా, వెరీ గుడ్, వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లయింది. ఆ ఇంటి నుంచి బయటపడిన స్నేహ అక్కడే అంతమైపోవాలి అని మనసులోనే అనుకుంది. ఆమె మౌనంగా ఉండటంతో అటువైపు నుంచి ఫోన్ చేసిన వ్యక్తి, మేడం, మీరేదైనా చెప్తారా అని అడిగాడు. ఎస్, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అది ఊరి చివర ఉన్న ప్రదేశం కాబట్టి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కానీ మానిటర్ చేయడానికి కెమెరాలు కానీ ఉండవు. కాబట్టి మన ప్లాన్ అమలు చేయడానికి ఇదే పర్ఫెక్ట్ టైం అని చెప్పి స్నేహకు కార్ యాక్సిడెంట్ చేయమని తన వాళ్ళతో చెప్పింది దాత్రి. యాక్సిడెంట్లో స్నేహ ప్రాణం పోకపోయినా కనీసం ఆమె కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలైనా పోవాలి అని ఆమె కోరుకుంది. ఆ తర్వాత కాసేపటికి ఆమె ప్లాన్ పర్ఫెక్ట్గా పూర్తయిందని, స్నేహకు యాక్సిడెంట్ అయిందని, ఆమె పొదల్లో నుంచి కింద ఉన్న అడవిల్లోకి దొర్లిపోయిందని, ఖచ్చితంగా చనిపోయి ఉంటుందని ఆమెకు ఫోన్ చేసి చెప్పాడు తన అసిస్టెంట్. దాంతో ఇక స్నేహ పని పూర్తయిందని, ఆమె ఎక్కడ ఉందో ఎలా ఉందో ఎవ్వరూ కనిపెట్టలేరని ఆనందపడింది దాత్రి. అక్షయ్ విషయానికి వస్తే, ఆమె చనిపోయినందుకు 2 రోజుల పాటు బాధపడతాడు. కానీ ఆ తర్వాత చిన్నగా అన్నీ మారిపోతాడు. ఇక మిగిలింది యువన్. ఆ పిల్లాడితో డీల్ చేయడం పెద్ద కష్టం కాదు అని అనుకుంది. ఆ రోజు స్నేహ చనిపోయిందని ఆమె చాలా సంతోషపడింది. కానీ ప్రస్తుతం అక్షయ్ ఆమె కోసం పిచ్చివాడలా వెతుక్కుంటూ వెళ్ళి స్పృహ తప్పి పడిపోవడంతో ఆమె మనసులో స్నేహపై అసూయ జ్వాలలు రేగాయి. ఈరోజు అక్షయ్ ప్రవర్తనకి ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆ స్నేహను ప్రపంచంలో నుంచి శాశ్వతంగా దూరం చేసిన అక్షయ్ మనసు నుండి దూరం చేయడం చాలా కష్టమని అనిపించింది. కాబట్టి ఇక అక్షయ్ వైపు నుండి ఈ పెళ్ళికి చొరవను ఎక్స్పెక్ట్ చేయడం అంత మంచిది కాదని, తానే ఏదైనా చేసి వీలైనంత త్వరగా ఈ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. దాంతో ఆమె మనసులో ఒక ప్లాన్ తయారైంది. దాని ప్రకారం ఆమె మొదటిగా కలవాల్సిన వ్యక్తి అక్షయ్ తాతగారైన ఫణిభూషణ్. దాత్రి వెంటనే వెళ్ళి అతన్ని కలవాలని డిసైడ్ అయింది. అతను వేదా గ్రూప్కి ఫస్ట్ ప్రెసిడెంట్. వేదా గ్రూప్ మొత్తం ఇప్పటికీ అతని కనుసన్నల్లోనే మెదులుతోంది. ఆయన తలుచుకుంటే క్షణాల్లో అన్నీ జరిగిపోతాయి అని అనుకుంది దాత్రి. ఈ మధ్యకాలంలో హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన బయటకు రావడం తగ్గించినప్పటికీ అతని మాటలకు ఫ్యామిలీలో ఉన్న ఇంపార్టెన్స్ మరెవరికీ లేదు. ఫణిభూషణ్ అభిమానాన్ని సంపాదించగలిగితే చాలు, వేదా ఫ్యామిలీ మొత్తం ఆమెను యాక్సెప్ట్ చేసి తీరుతుంది అని అనుకుంది. ఈ విషయాలన్నింటినీ బాగా అర్థం చేసుకున్న దాత్రి తర్వాత రోజు ఉదయాన్నే వెళ్ళి ఫణిభూషణ్ను కలవాలని డిసైడ్ అయింది. వేదా ఫ్యామిలీ ఓల్డ్ బిల్డింగ్లో ఉదయాన్నే బిల్డింగ్ వెనుక ఉన్న గార్డెన్లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉన్నాడు ఫణిభూషణ్. ఇంట్లో ఎంతమంది సర్వెంట్స్ ఉన్నా మొక్కలకు నీళ్లు పోయడం, పక్షులకు మేత వేయడం లాంటి నేచర్కి సంబంధించిన విషయాలను అనుభూతి చెందడానికి ఫణిభూషణ్ కొన్ని పనులను తానే స్వయంగా చేస్తూ ఉంటాడు. వేదా ఫ్యామిలీ అధికారాలన్నిటినీ అక్షయ్కి అందించిన తర్వాత అతను ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు.
ఇప్పుడు త్వరలో అక్షయ్ పెళ్ళి కూడా జరగబోతోందని తెలిసి కొన్ని రోజుల క్రితమే అబ్రాడ్ నుండి తిరిగి వచ్చాడు. అక్షయ్ వేద ఫ్యామిలీ ప్రతిష్టను తన ముందు తరాలకు అందిస్తాడని పనిభూషణ్ ఆశపడుతున్నాడు. ప్రస్తుతం గార్డెన్లో ఉన్న పనిభూషణ్ దగ్గరికి వచ్చిన సర్వెంట్, సార్, మిమ్మల్ని చూడ్డానికి దాత్రి ఎంటర్ప్రైజెస్ ఎండి దాత్రి గారు వచ్చారు అని చెప్పాడు. ఆ మాట వినగానే పనిభూషణ్ కొంచెం ఆశ్చర్యపోయాడు. ఆమె తనకు కాబోయే మనవరాలు కావడంతో ఇప్పుడు ఆమె తన కోసం ఎందుకు వచ్చిందో అనే ఇంట్రెస్ట్ అతనిలో కలిగింది. దాంతో అతను సర్వెంట్తో, నేను వస్తున్నాను, ఆమెను హాల్లో నా కోసం వెయిట్ చేయమని చెప్పండి అని చెప్పాడు. ఓకే సార్ అని చెప్పి సర్వెంట్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పనిభూషణ్ నెమ్మదిగా మొక్కలన్నిటికీ నీళ్లు పెట్టి ఆ తర్వాత హాల్లోకి వెళ్ళాడు. అతను వెళ్ళేటప్పటికీ హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని ఉంది దాత్రి. ఆమెను చూసి అతను చిన్నగా దగ్గాడు పనిభూషణ్. నిజానికి ఆమెను చూడగానే అతని కళ్ళు సంతృప్తిగా వెలిగిపోయాయి. కాస్ట్లీ డ్రెస్లో వేద ఫ్యామిలీ పరువు ప్రతిష్టలకు ఏమాత్రం తగ్గకుండా రెడీ అయి వచ్చింది దాత్రి. దాంతో ఆమె అక్షయ్కు భారీగా ఉండటానికి అన్ని విధాలా అర్హురాలని పనిభూషణ్కి చూడగానే అనిపించింది. అతని దగ్గు విని దాత్రి వెంటనే పైకి లేచి నిలబడింది. ఆమె కళ్ళు అతని వైపు గౌరవంగా చూస్తున్నాయి. వెంటనే అతని ముందుకు వెళ్ళి, తాతయ్య గారు, నేను దాత్రిని అని పరిచయం చేసుకొని అతని పాదాలకు నమస్కరించింది. గాడ్ బ్లెస్ యూ అని దీవించాడు పనిభూషణ్. అప్పుడు దాత్రి నవ్వుతూ, తాతయ్య గారు, ఆ రోజు వేద ఫ్యామిలీ మీట్లో నేను మిమ్మల్ని కలిశాను, కానీ మీతో మాట్లాడడం కుదరలేదు. నేను మీకు గుర్తున్నానా? చిన్నతనంలో ఎక్కువగా అక్షయ్తో కలిసి ఆడుకునేదాన్ని అని నవ్వుతూ అడిగింది. ఆమె చెప్పింది విన్న పనిభూషణ్ ఒక క్షణం ఆలోచించాడు. వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు నవ్వుతూ, అవును, చిన్నప్పుడు అక్షయ్తో పాటు ఒక పాప మా ఇంట్లోనే ఆడుకునేది, నాకు గుర్తుంది. ఆ అమ్మాయివి నువ్వేనా అని ఆశ్చర్యంగా అడిగాడు. గతం గుర్తుకు రాగానే అతని కళ్ళల్లో దాత్రి పట్ల సామ్యమైన భావన కదలాడింది. దాంతో అతను ఆనందంగా నిట్టూరుస్తూ, నిజంగా కాలం చాలా త్వరగా గడిచిపోతోంది. ఆ రోజు చిన్నపిల్లల ఆడుకున్న మీ ఇద్దరూ ఇప్పుడు పెళ్లి చేసుకుంటారని ఊహించలేదు అని అన్నాడు. ఆ మాటలకు దాత్రి సిగ్గుపడుతూ, తాతయ్య, నేను కూడా అక్షయ్ను పెళ్లి చేసుకుంటానని ఊహించలేదు అని అంది. కానీ దాత్రి ఆ మాటలు పైపైన చెప్తుందని గ్రహించాడు పనిభూషణ్. అయినా ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వాడు. నిజానికి మనుషులను చూడగానే వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఇట్టే కనిపెట్టగలడు పనిభూషణ్. అలాగే దాత్రి విషయంలో కూడా ఆమె పైకి కనిపించేంత అమాయకురాలు కాదని, ఆమెలో కుళ్ళు, కుతంత్రం ఉన్నాయని అతను వెంటనే గ్రహించాడు. కానీ వేద ఫ్యామిలీలో కోడలుగా ఉండి ప్రెసిడెంట్ భార్యగా వేద ఫ్యామిలీని చూసుకోవాలంటే ఆ మాత్రం గడుసుదనం ఉండాలని అతను అనుకున్నాడు. వేద ఫ్యామిలీ కోడలుగా ఒక సామాన్యమైన అమ్మాయి ఉంటే సరిపోదని, కేవలం దాత్రిలా ఉంటేనే అన్ని పనులు సక్రమంగా జరుగుతాయని అతని ఉద్దేశం. తన మాటలు పనిభూషణ్ ముఖంలో ఎలాంటి నెగిటివ్ మార్పుల్ని తీసుకురాకపోవడంతో అతని ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తున్న దాత్రికి సంతోషం కలిగింది. దాంతో ఆమె ధైర్యంగా అతనితో మాటలు కలుపుతూ, తాతయ్య, ఈరోజు నేను మిమ్మల్ని చూడడానికి ప్రత్యేకంగా వచ్చాను. మీరు అబ్రాడ్ నుంచి వచ్చినప్పటి నుండి నా పేరెంట్స్తో సహా ఒక్కసారి వచ్చి కలవాలని అనుకుంటూ ఉన్నాను. కానీ అమ్మా నాన్నలకు అర్జెంట్ వర్క్ ఉండడంతో రాలేకపోయారు. అందుకే ఈరోజు ఎలాగైనా నేను మిమ్మల్ని కలవాలని వచ్చాను అని చెప్పింది. ఆ మాటకు పనిభూషణ్ తలూపుతూ, మంచిది, మీ పేరెంట్స్ని అడిగానని చెప్పు. మీ పెళ్ళిలో నేను వాళ్ళను డైరెక్ట్గా కలుస్తాను అని చెప్పాడు. పనిభూషణ్ స్వయంగా పెళ్లి గురించి మాట్లాడడంతో దాత్రి ఆనందంతో ఉప్పొంగిపోయింది. కానీ దాన్ని బయట కనిపించకుండా బలవంతంగా అదిమిపెట్టి, అలాగే తాతయ్య అంటూ వినయంగా నటిస్తూ సమాధానం చెప్పింది. అప్పుడు పనిభూషణ్ టీపాయ్ మీద ఉన్న ఫ్లాస్క్లోని వేడిపాలు చక్కెరను కలిపి ఆమె కోసం టీ తయారు చేయబోయాడు. అది చూసిన దాత్రి వెంటనే తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక టీ ప్యాక్ని తీసి పనిభూషణ్ ముందు పెట్టి, తాతయ్య, నేను దీన్ని మీకోసమే ప్రత్యేకంగా అబ్రాడ్ నుండి తెప్పించాను. ఇది ఫస్ట్ క్లాస్ టీ లీవ్స్తో తయారు చేసిన కాస్ట్లీ టీ పౌడర్. దీన్ని మొదటిసారిగా నేనే మీకు టేస్ట్ చేయించాలనుకుంటున్నాను. దయచేసి కాదనకుండా తీసుకోండి అని అంది. ఆ టీ పౌడర్ ప్యాక్ని చూసిన పనిభూషణ్ కళ్ళు మెరిసిపోయాయి. అతనికి టీ అంటే ప్రాణం. ప్రపంచంలోని అన్ని రకాల టీ పౌడర్స్ను అతను టేస్ట్ చేశాడు. ఆ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న దాత్రి
అతన్ని ఇంప్రెస్ చేయడం కోసం ఇంతవరకు అతను టేస్ట్ చేయని టీ పౌడర్ను తెప్పించింది. ఫణిభూషణ్ ముఖంలో ఎక్స్ప్రెషన్ను చూస్తుంటే దాత్రికి తన ప్రయత్నంలో సక్సెస్ అయినట్లే అనిపించింది. అతను ఆ ప్యాకెట్ను ఆనందంగా చేతిలోకి తీసుకుంటూ, నా మనవరాలికి చాలా మంచి టేస్ట్ ఉంది అని అన్నాడు. ఆ తర్వాత దాత్రి వెంటనే ఫ్లాస్క్ నుండి పాలను కప్పులోకి పోసి తానే స్వయంగా టీ తయారు చేసి ఫణిభూషణ్కి అందించింది. దాన్ని టేస్ట్ చేసిన ఫణిభూషణ్ ఆమె చేసిన టీకి ఇంప్రెస్ అయ్యాడు. తన ప్రయత్నం ఫలించినందుకు దాత్రి మనసు తేలికపడింది. ఆ తర్వాత చాలాసేపు కూర్చొని అతనితో మాట్లాడిన దాత్రి కాసేపటికి తర్వాత పైకి లేచి, తాతయ్య, ఇప్పటికే చాలా టైం అయింది, ఇక నేను బయలుదేరుతాను అని అడిగింది. ఫణిభూషణ్ కూడా సరే అని తలుపుతూ ఆమెను బయట వరకు వచ్చి సాగనంపాడు. అతను తన కాబోయే మనవరాలి ప్రవర్తనకు సంతృప్తి చెందాడు. ఆ తర్వాత అనుకోకుండా ఆ రోజు మధ్యాహ్నం రాజేశ్వరి రఘునందన్లు కూడా ఫణిభూషణ్ దగ్గరికి వెళ్ళారు. వారిని చూడగానే ఫణిభూషణ్ ఆనందంగా ఇన్వైట్ చేయడంతో రఘునందన్ కొంచెం ఆశ్చర్యపోతూ, ఈరోజు నాన్నగారు ఎందుకో ఎక్కువ ఎనర్జెటిక్గా ఉన్నారు అని అనుకున్నాడు. ఇంతలా అనుకోకుండా అతని కళ్ళు తన ఎదురుగా టీపాయ్పై ఉన్న టీ ప్యాకెట్పై పడ్డాయి. దాన్ని చూడగానే రఘునందన్ మనసులో అనేక అనుమానాలు మొదలయ్యాయి. తన తండ్రికి టీ అంటే ఇష్టమని తన తమ్ముడు హేమసుందర్ ఇలాంటి టీ ప్యాకెట్స్ ఇచ్చి అతను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడేమోనని అతని మనసులో ఎక్కడో భయం మొదలైంది. దాంతో అతను తన మనసులో ఉన్న అనుమానాన్ని కనిపించనివ్వకుండా మామూలుగా మాట్లాడుతూ, నాన్నగారు, ఈ టీ ప్యాకెట్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. కానీ తన పెద్ద కొడుకు మనసులోని అనుమానాన్ని ముందుగానే గెస్ చేసిన ఫణిభూషణ్ ముఖం కొంచెం గంభీరంగా మారిపోయింది. దాంతో అతను కోపంగా, నువ్వు దాని గురించి కంగారు పడకు, దాన్ని నీ తమ్ముడు తీసుకురాలేదు అని చెప్పాడు. ఆ మాట విని రఘునందన్ ఏం మాట్లాడలేకపోయాడు. తన మనసులోని ఆలోచనలు తన తండ్రి గ్రహించాడన్న ఉక్రోషంతో, నాన్నగారు, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను హేమసుందర్ గురించి అసలు పట్టించుకోను. నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ బయటకు వెళ్ళలేదు కదా, అందుకే ఇంత విలువైన ఈ టీ ప్యాకెట్ ఎవరిచ్చారో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు ఫణిభూషణ్ అతన్ని చూసి, నిజానికి నాకు ఈ టీ ప్యాకెట్ దాత్రి ఎంటర్ప్రైజెస్ నుంచి వచ్చిన ఎండి దాత్రి ఇచ్చింది అని చెప్పాడు. ఆ మాటలు వినగానే రఘునందన్ కొంచెం షాక్ అయ్యాడు. దాత్రి వచ్చి తన తండ్రిని కలిసిందంటే దీని వెనుక ఆమె ఉద్దేశం ఏమై ఉంటుంది? పైగా టీ పౌడర్ కూడా గిఫ్ట్గా ఇచ్చిందంటే ఆమె ఖచ్చితంగా తన తండ్రిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించిందని అతను అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఫణిభూషణ్ మళ్ళీ మాట్లాడుతూ, నిజంగా ఆ అమ్మాయి మనసు చాలా మంచిగా ఉంది. అక్షయ్ అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అతని అదృష్టం అని అన్నాడు. ఆ మాటకు రఘునందన్ ఏం మాట్లాడలేదు. కానీ పక్కన ఉన్న రాజేశ్వరి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. దాంతో ఆమె ఆనందంగా, మీరు నిజం చెప్పారు మామయ్య గారు, ఆ దాత్రి నిజంగా చాలా మంచి అమ్మాయి, చాలా తెలివైన పిల్ల, ఆమెను నేను చాలా ఎక్కువగా ఇష్టపడతాను అని అంది. కానీ అక్షయ్కి దాత్రిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనే సంగతి అప్పటికే ఫణిభూషణ్ తెలుసుకున్నాడు. అక్షయ్ వేరే ఎవరినో ఇష్టపడుతున్నాడని, ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని కొంతకాలం క్రితం వచ్చిన న్యూస్ అతనికి గుర్తుంది. అందుకే ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకొని, అక్షయ్ ప్రేమించిన అమ్మాయి మాట ఏమిటి అని అన్నాడు. ఆ మాట వినగానే రాజేశ్వరి రఘునందన్ ముఖాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆమె బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదని ఫణిభూషణ్కి కూడా తెలుసు. అందుకే రాజేశ్వరి రఘునందన్ల ఉద్దేశాన్ని అతను అర్థం చేసుకున్నాడు. తన ఉద్దేశం కూడా అదే కావడంతో ఫణిభూషణ్ మాట్లాడుతూ, వీలైనంత త్వరగా అక్షయ్ పెళ్లి దాత్రితో జరిగిపోవాలి. అతను ఊరు పేరు లేని అమ్మాయిని తీసుకొని ఈ ఇంటి కోడలుగా తీసుకువస్తానంటే మనం చూస్తూ ఊరుకోలేం కదా అని అన్నాడు. ఆ మాట విన్న భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఫణిభూషణ్ మాటలకు ఇద్దరూ సున్నితంగా సరే అంటూ తల ఊపారు. అక్కడున్న ఆ ముగ్గురు వ్యక్తుల ఉద్దేశం ఒకటే విధంగా ఉంది. మరి అక్షయ్ వాళ్ళ ముగ్గురిని ఎదిరించి ఏం చేయగలడో చూడాలి. ఆ రోజు రాత్రి అక్షయ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. త్రిపాఠి ఎంత చెప్తున్నా వినకుండా అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా అక్షయ్ ఆగలేదు. హాస్పిటల్ నుండి నేరుగా ఇంటికి వెళ్ళిన అక్షయ్ ఆత్రంగా యువన్ కోసం వెతికాడు. ఎందుకో తెలియదు కానీ
ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమాయకమైన యువన్ ముఖాన్ని చూసినప్పుడల్లా అక్షయ్ మనసులో చాలా అందమైన అనుభూతి కలుగుతూ ఉంటుంది. అతను ఊహించినట్లుగానే అక్షయ్ని చూసిన యువన్ మెట్లపై నుండి పరిగెత్తుకుంటూ వచ్చి డాడీ అంటూ అతని చేతుల్లోకి దూకాడు. దాంతో అక్షయ్ ఆనందంగా యువన్ను పైకెత్తుకున్నాడు. అప్పుడు యువన్ అక్షయ్ వైపు సంతోషంగా చూస్తూ డాడీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అని చెప్పాడు. యువన్ 2 రోజుల్లోనే తన భయాన్ని పోగొట్టుకొని తనకు దగ్గరవుతున్నట్లుగా అక్షయ్కి బలంగా అనిపించింది. దాంతో అక్షయ్ సంతోషంగా యువన్ జుట్టు సరిచేస్తూ సారీ యువన్, డాడీకి ఉదయం నుంచి కంపెనీలో మీటింగ్ జరుగుతూ ఉంది, అందుకే నేను చాలా బిజీగా ఉన్నాను, మీటింగ్ అయిపోగానే నీకోసమే హడావిడిగా వచ్చాను అని చెప్పాడు. తాను స్నేహ కోసం వెతుకుతున్నాననే నిజాన్ని అప్పుడే యువన్తో చెప్పాలని అనుకోలేదు అక్షయ్. ఆమెను నిజంగా కనిపెట్టిన తర్వాత చెప్తేనే యువన్ శాంతిస్తాడని, లేదంటే అనవసరంగా ఆలోచించి లేనిపోని సమస్యలు తెచ్చుకుంటాడని అనుకున్నాడు. మరోవైపు యువన్కు కూడా అక్షయ్ చెప్పింది అనుమానంగా అనిపించింది, కానీ అతన్ని అడిగే ధైర్యం చేయలేదు. ఆ తర్వాత అక్షయ్ నేరుగా తన స్టడీ రూమ్కి వెళ్ళాడు. వెంటనే యువన్ను చెక్ చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాడు. కాసేపటికి కాల్ లిఫ్ట్ చేసిన డాక్టర్, సార్ నేను ఈరోజు కూడా బాబును చెక్ చేశాను, యువన్ బాడీలో డ్రగ్స్ ఉన్నాయని కనిపెట్టాను, కానీ దానికి యాంటీడోట్ లేదు. ఈ విషయం నేను మీకు ముందే చెప్పాను. రోజులు గడిచే కొద్దీ మెల్లగా దాని ప్రభావం బాబు శరీరం నుండి తగ్గుతుందని అనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాటలు విని అక్షయ్ ముఖం సీరియస్గా మారిపోయింది. దాంతో అతను మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు డాక్టర్ మళ్ళీ మాట్లాడుతూ, కానీ మీరేం కంగారు పడకండి అక్షయ్ గారు, ఆ డ్రగ్ బాడీలో ఎక్కువ రోజులు నిలిచి ఉండదు. త్వరలోనే యువన్కు నెమ్మదిగా అన్ని విషయాలు జ్ఞాపకం వస్తాయని అనుకుంటున్నాను. దానికోసం మనం వెయిట్ చేయడం తప్ప చేసేదేం లేదు అని అన్నాడు. ఫణిభూషణ్ రాకతో అక్షయ్ జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? ధాత్రి కోరుకున్నట్లే ఆమె వేద ఫ్యామిలీ కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెడుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.